సీఎం చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి ఉంటే తన సొంత ఆస్తులు పెంచుకోవడమేనని ఆరోపించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఇసుక మాఫియా జరుగుతోందని, దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆవిరైపోతోంది అన్నారు జగన్. చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం, తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి. ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్, గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 750 కోట్లు ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి. కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటుకి అమ్ముతున్నారు. సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు జోబిలో జరుగుతుంది. హలో ఖమ్మం, మీ లలిత జ్యువెలరీ మన ఖమ్మంకి వచ్చేసింది. బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం వైరా రోడ్ ఖమ్మం. ఈ 8వ తేదీకి మీరందరూ తప్పకుండా రావాలి. ఇకపై మీ డబ్బులు తరుగులో వేస్ట్ కాకుండా నేను చూసుకుంటా. ఇంకొక మాట, ధరలు కంపేర్ చేసేది మీ బాధ్యత. డబ్బులు ఎవరికి ఊరికే రావు. గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం, తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి. ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్, గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 750 కోట్లు ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి. కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటుకి అమ్ముతున్నారు. సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు జోబిలో జరుగుతుంది.